త్రిమూర్తి సాయి దత్తాత్రేయ దివ్య చరిత్రలో దత్తదేవుడు భక్తులకు అతి కఠిన పరీక్షలకు లోను చేసి అందులో ఉత్తీర్ణులైన వారి కోరిన కోరికలు తీర్చి రక్షిస్తాడు. శ్రీ మహావిష్ణువు మన ఇద్దరి బలాబలాలు తేల్చుకుందాం, భూమి మీద పుట్టు అన్నాడు. అలాగే సుదర్శనుడు మాహిష్మతి నగర ప్రభువైన కృతవీర్యుడికి యాజ్ఞవల్క మహర్షి వరం వల్ల కార్తవీర్యార్జునుడు అనే పేర కుమారుడుగా జన్మించాడు. కాని 1000 అంచులనే 1000 చేతులు గల సుదర్శనుడు 2 చేతులు, అవి కూడా అవిటివిగా పుట్టాడు. అతడు పెద్దవాడైన తర్వాత తన అంగవైకల్యం పోగొట్టుకునేందుకయి సహ్యాద్రి పర్వతాలపై తపోనిష్ఠుడై ఉన్న దత్తప్రభువుని ఆశ్రయించాడు. ప్రభువు పెట్టిన అనేక కఠిన పరీక్షలలో ఉత్తీర్ణుడయి ఆయన అనుగ్రహం సంపాదించాడు. ప్రభువు కరుణించి వరాలు కోరుకోమన్నాడు. కార్తవీర్యుడు ప్రభువు ఎడల నిశ్చల భక్తి, ధర్మనిష్ట, సహస్ర బాహువులు, అజేయత్వం, చివరకు భగవంతుడి చేతిలోనే మృత్యువుగా వరాలు కోరుకున్నాడు. ప్రభువు అలాగే అని అనుగ్రహించాడు. కార్తవీర్యుడు సహస్రబాహువయ్యి, చక్రవర్తివయ్యి, ధార్మికుడువయ్యి తన రాజ్యములో ధర్మాన్ని 4 పాదాల నడిపించాడు. త్రిలోక విజేతుడైన రావణాసురుడిని కూడా జయించి చెరలో పెట్టాడు. ఇక చివరి వరమైన భగవంతుడి చేతిలో మృత్యువు అనే వరం నెరవేరవలసి వచ్చి తన పూర్వపు అహంకారం ప్రకోపించింది. విష్ణువు అవతారమైన పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మహర్షి దైన కామధేనువును దౌర్జన్యంగా అపహరించాడు. ఫలితంగా పరశురాముడి చేత సంహరింపబడి తిరిగి సుదర్శనదేవుడయి నిగర్వుడయి శ్రీ మహావిష్ణువ సేవ చేసుకున్నాడు. శ్రీ దత్తాయ నమః.